ప్రచార వేడి ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కూతురుతో పాటు అల్లుడు కూడా మాదాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వంగా గీత కూతురు అంతేకాకుండా మరి అల్లుడు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు ప్రచారం ఎక్కడి నుంచి నిర్వహించారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చేరుకున్నాం. ఈ రోజున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే జగన్ గారి పట్ల ప్రజలు చూపించే విశేష ఆదరణ ఏంటో అర్థమవుతుంది. అసలు ఒక సీఎంకి ఈ దేశంలో ఒక సీఎంకి ఇంత ఆదరణ ప్రతి ఇంట్లో కూడా ఒక కొడుకుగా, ఓ తమ్ముడిగా, ఓ అన్నగా, ఓ మామగా ఆయన ఆల్రెడీ ఒక స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. అసలు సగానికి పైగా ఎలక్షన్ జగన్ గారే చేశారు. మేము వెళ్తుంటే మాకు అర్థమవుతుంది. మేము వెళ్ళి ఓటాడడం కాకుండా మేము వెళ్తుంటే జనమే ఆల్రెడీ మా జగన్ మామ కోటేస్తాం, మా జగన్ అన్న కోటేస్తామని మాకు ఎదురొచ్చి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అసలు రాబోయే రోజుల్లో ఈ సీఎం మన జగన్ గారు చేసిన పథకాలను చూసి దేశం అంతా ప్రతి సీఎం కూడా ఆదర్శంగా భావించి మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకాలన్నీ ఎట్లా అమలు చేస్తున్నారు, అసలు ఇదంతా ఎలా సాధ్యతరమైందని తెలుసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఏ పథకాలు కొనసాగించే టైము ఇదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నికల్లో జగన్ గారికి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ సీఎంగా చేసి వాళ్ళ పథకాలన్నీ కొనసాగించుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ లోకల్గా వంగా గీత గారు పిలిస్తే పలుకుతారు. ఆవిడని కలవడానికి ఏ సిఫార్సు, ఏ రికమెండేషను, ఏ అగ్రనేత, ఏ నాయకుడి రికమెండేషన్ అక్కర్లేదు. ఏ ప్రజలకి, ఏ జనానికి, ఏ మధ్యతరగతికి, ఏ సామాన్యుడికి అవసరం వచ్చినా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఏం అవసరం వచ్చింది, ఏం కష్టం వచ్చింది, హాస్పిటల్ పన్నా, ఉద్యోగం పన్నా, ఇంకోట అని ఎదురిగి ఆవిడ అడిగి పనులు చేసే ఇది అవన్నీ కూడా జగన్ అసలు జనం సామాన్యులు కాదు. సేవ పొందితే కన్ఫర్మ్గా మనసులో పెట్టుకుంటారు. ఎవరన్నా వస్తుంటే వాళ్ళ గురించి అలాగే బాబు అంటారు. కానీ జగన్ గారికి, వంగా గీత గారికి ఖచ్చితంగా ఓటేసి ఈ ఎన్నికల్లో నెగ్గించి గ్యారంటీగా వాళ్ళ విశ్వాసాన్ని చాటుకుంటారని మేము ధైర్యంగా భావిస్తున్నామండి. వంగా గీత కూతురు మేడం కూడా ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ప్రచారం కొనసాగుతుంది. సినీ సెలబ్రిటీలంతా కూడా జనసేన కోసం పనిచేస్తున్నారు. మీ అమ్మ కోసం మీరు పనిచేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రచారంలో మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది మేడం? ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం. ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ అంతే. మా జగన్ అన్న, మా కొడుకు, లేకపోతే నేను జగన్ గారికే వేస్తాము. సరిగ్గా ఏమీ మాట్లాడలేకపోయిన బాగా వృద్ధులైనా సరే జగన్ అనగానే అలా ఫ్యాన్ అని. సో ఆయనకి ఎంత చనువు ఉందో అలాగే గీత గారికి, మా అమ్మగారికి ఒక అక్క, ఒక అమ్మగా ఎంత చనువుగా వెళ్ళి అమ్మ మాకు ఈ అవసరం ఉంది, మాకు ఈ పని ఉంది అని ఎలా అడగగలరో అలాగే. సో ఖచ్చితంగా ఈసారి జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారండి. అండ్ అమ్మగారు కూడా గెలుస్తారు. ఒకవేళ అమ్మగారు గెలిచిన తర్వాత ప్రజలకు ఎట్లాంటి పథకాలు అందిస్తారు? వాళ్ళకు ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? వాళ్ళకు సంబంధించి ఆ ప్రజలకు ఎలాంటి భరోసాని ఇస్తారు మీరు? ఆల్రెడీ జగన్ గారు చెప్పారండి, నేను చెప్పిన వాటిలో ఏదైనా నేను కానీ ఇవ్వకపోతే మీరు ఓటు వేయొద్దు అని చెప్పారు ఆల్రెడీ. అండ్ మొన్నే మేనిఫెస్టో రిలీజ్ కూడా చేశారు. ఆయన ఏం చెప్పారో ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఆయన బాటలో నడుస్తూ గీత గారు కూడా పేరు కూడా ఉంది, అమ్మకి చెప్తే అయిపోతుంది పని అని. సో జగన్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇవన్నీ చేసి చూపిస్తారు. ఇది వారు చెప్తా ఉన్నారు. మొదటిసారి నేను ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఖచ్చితంగా సీఎం జగన్ మళ్ళీ గెలుస్తారు, మా అమ్మ కూడా గెలుస్తుంది, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు నేను కూడా కృషి చేస్తానంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్.
నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే